తమరు ప్రవేశపెట్టిన ఈ జగనన్న తోడు సార్, ఈ అధిక వడ్డీ వసూలు చేసేటువంటి ఈ ప్రైవేట్ ఫైనాన్సెస్ నుంచి చిరు చిరు వ్యాపారులందరికీ కూడా చాలా మేలు జరగడంతో పాటు సార్, దీనికన్నా అన్నిటికన్నా ముఖ్యమైనది సార్, ఈ వీళ్ళందరినీ కూడా బ్యాంక్స్ కి అనుసంధానం చేయడం వల్ల ఈ మైక్రో ఎంటర్ప్రైజెస్ అందరినీ కూడా మన ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లోకి తీసుకొచ్చాం సార్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ డెవలప్మెంట్ సార్. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది, రేపు ఇంకా మంచిగా వ్యాపారం చేసుకుంటానికి ఒక మార్గం అనేది తమరు చూపించారు సార్. ఈ రోజు మా జిల్లాకు సంబంధించి సార్ 130 కోట్లు ఈ డిస్బర్స్మెంట్ జరిగింది సార్. అండ్ బెనిఫిషరీస్ వచ్చేటప్పటికి సుమారు 59,000 మంది బెనిఫిషరీస్ ఉన్నారు సార్. 70 లక్షలు ఓన్లీ ఇంట్రెస్ట్ లో మనం ఇచ్చాం సార్. ఇది చాలా మంచి సపోర్ట్ ఉన్నారు సార్. అందరూ కూడా చాలా చిరు వ్యాపారస్తులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. బ్యాంక్ నుంచి తమరు చెప్పినట్టుగా ఏ విధమైనటువంటి డిఫాల్ట్ ఉన్నదనేది మాత్రం ఇప్పుడు వరకు కూడా ఎట్టి పరిస్థితులు మాకు రాలేదు సార్. అది కేవలం ఈ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ తమరు ఇవ్వడం వల్లే వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు సార్. ఈ రోజు ఈ తమరు ఈ 8th ఫేజ్ రిలీజ్ కి మాతో పాటు సార్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మన పేరుని వెంకటరామయ్య గారు, నాని గారు సార్, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మచిలీపట్నం కాన్స్టిట్యూన్సీ సార్, వారు వచ్చారు సార్. అదేవిధంగా శ్రీ కైల అనిల్ కుమార్ గారు సార్, ఆనరబుల్ ఎమ్మెల్యే పామరు గారు వచ్చారు సార్. తర్వాత పేర్ని కృష్ణమూర్తి గారు సార్, వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం ఇన్ఛార్జ్ గారు వచ్చారు సార్. వారితో పాటు సార్ మనకి చిటికెన వెంకటేశ్వరమ్మ మేయర్ మచిలీపట్నం వారు ఉన్నారు సార్. తర్వాత తాతయ్యని పద్మావతి గారు చైర్పర్సన్ కేడిసిసి బ్యాంక్ మచిలీపట్నం వారు ఉన్నారు సార్. తర్వాత సార్ మనకి దుర్గ నాగలక్ష్మి భవానీ గారు చైర్మన్ మూడా చైర్మన్ గారు ఉన్నారు సార్. అదేవిధంగా జమల పూర్ణమ్మ గారు చైర్పర్సన్ కృష్ణా డిస్ట్రిక్ట్ గ్రంథాలయం సంస్థ వారు ఉన్నారు సార్. సార్ ఈరోజు ఈ చిరు వ్యాపారస్తులందరికీ దీని ద్వారా బెనిఫిట్ పొంది చాలా లబ్ధి పొంది కుటుంబంలో ఎంతో హాయిగా సంతోషంగా ఉంటూ తమ ఆనందాన్ని తమరితో పంచుకోవడానికి అడబాల సత్యవతి గారు కృతివెన్ నుంచి వచ్చారు సార్. తమరు అనుమతిస్తే మాట్లాడతారు సార్. సార్ ఒక్క నిమిషం రాజా, అనిల్ బాగుండారని, పూర్ణమ్మ తల్లి బాగుండారమ్మా, కిట్టు బాగుండా, కిట్టు పద్మమ్మ తల్లి బాగుండారమ్మా, పద్మమ్మ తల్లి, నాని బాగుండారు, నాని నమస్తే అమ్మ పేరు నాని దుర్గా భవాని అయితే బేబీ అంటారు. దుర్గా భవానీ గారు బాగున్నారమ్మా దుర్గమ్మ తల్లి. మిగతా బెనిఫిషరీస్ అంతా ఒకసారి దానం పెట్టుకుంటారు సార్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. సారీ రాజా, గో హెడ్ రాజా. నమస్కారం జగనన్న, బాగున్నారా అన్న? బాగుండమ్మా, థ్యాంక్ యూ తల్లి. అన్నా నేను కుర్తివేణి మండలం కుర్తివేణి గ్రామం నుంచి వచ్చానన్నా. నా పేరు అడబాల సత్యవతి అన్న. నా భర్త గారి పేరు నాగేశ్వరరావు గారు అన్న. నాకు ఒక పాప అన్న, ఇప్పుడు 10వ తరగతి చదువుతుందన్న. అన్న నేను రోడ్డు పక్కన కొద్దిగా ఫ్రూట్స్ తెచ్చుకుని రోడ్డు పక్కన అమ్ముకుంటూ ఉండేదానన్న. అలా అమ్ముకున్న టైంలో కరోనా వచ్చిందన్న. మా ఇంటల్లిపాది అన్న కరోనా సోకిందన్న. చాలా ఇబ్బంది పడ్డామన్నా మేము ఆ టైంలో. ఇళ్లలోంచి రాలేని పరిస్థితి అన్న. మాకు వ్యాపారాలు ఆగిపోయన్నా, తెచ్చిన రుణాలు కట్టలేక అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి నానా మాటలు అంటుంటే నిజంగా చావాలో బ్రతకాలో తెలియని పరిస్థితిలో మేము ఉన్నామన్నా. అలాంటి కరోనా టైంలో అన్న రూపాయి కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో నిజంగా మీరు హామీ ఇచ్చినట్టుగా అన్న ఆ కరోనా టైంలో కూడా మీరు హామీ ఇచ్చిన ప్రతిదీ కూడా మాకు అమలు చేసి జగనన్న తోడు అనే పథకాన్ని మాకు పెట్టారన్న. ఆ జగనన్న తోడు 10,000 అన్న. అన్న మేము వడ్డీకి వెళ్ళి వడ్డీ తెచ్చుకుని 1,000 రూపాయలు తెచ్చుకుంటే 100 రూపాయలు తీసుకునే వాళ్ళన్న. అన్న మేము వ్యాపారం చేసుకున్నప్పుడు సాయంత్రం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వ్యాపారం చేసేవాళ్ళం అన్న. సాయంత్రం అవన్నీ సర్దుకునే టయానికి అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చి కూర్చునే వాళ్ళన్న 100 రూపాయలు ఇమ్మని. ఆ సంపాదించుకున్నదంతా ఆ 100 రూపాయల రూపంలో వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం అన్న. కానీ మేము వ్యాపారం అసలు చెయ్యాలో మానాలో అన్న పరిస్థితిలో మేము బాధపడ్డామన్నా. కానీ అలాంటి టైంలో 10,000 రూపాయలు అంటే నిజంగా అన్న 1,000 రూపాయలు 200 చూసిన ఈ కళ్ళతో అన్న 10,000 రూపాయలు సడన్ గా మాకు రావడంతో చాలా ఆనందం అన్న. నిజంగా చాలా సంతోషం అన్న. ఆ 10,000 రూపాయలతో నేను ఇంకా ఫ్రూట్స్ తెచ్చుకుని డెవలప్ చేసుకోగలిగానన్న వ్యాపారాన్ని. ఆ వచ్చిన లాభం సాయంత్రానికన్నా
వడ్డీ రూపంగా వెళ్ళిపోయేదన్నా. కానీ మీరు వచ్చిన తర్వాత వడ్డీ కట్టే పరిస్థితి మాకు లేదన్నా. కేవలం బ్యాంక్ నుంచి నేను 10,000 రూపాయలు తెచ్చుకున్నానన్నా. మా మీద పడే వడ్డీ మాకు భారం కాకుండా ఆ భారం అంతా మీరే తీసుకుని కేవలం తెచ్చిన రుణాన్ని మట్టికి బ్యాంకుకి చెల్లించడానికి ఇచ్చారన్న అవకాశం. నేను అమ్మిన రుణాన్ని వడ్డీ రూపంగా వెళ్ళేది కాదన్నా ఇంకా. కానీ ఆ వచ్చిన లాభాన్ని నేను బ్యాంకులో సకారంగా కట్టుకుంటూ మొదలు పెట్టానన్నా. బ్యాంకు గుమ్మం కూడా నాన్న ఇంతవరకు నేను ఇప్పటికి బ్యాంకులోకి వెళ్ళిందే లేదన్నా. ఎందుకంటే నేను చదువుకోలేదన్నా. 5వ తరగతి వరకే చదివించారన్న మా అమ్మ నాన్న నన్ను. బ్యాంక్ వెళ్ళి ఏ కాగితం తీసుకుని రాయాలో కూడా తెలియని నాకు 10,000 రూపాయలు బ్యాంక్ వాళ్ళు ఇచ్చారంటే కేవలం మీ దయ అన్నది. ఆ 10,000 రూపాయలు నిజంగా ఈ రోజు సంతోషంగా కట్టుకున్నానని మళ్ళీ బ్యాంకు వారు నన్ను మళ్ళీ 11,000 ఇచ్చారన్న. మళ్ళీ అది వచ్చిన లాభం దాచుకుని మళ్ళీ బ్యాంకు వాళ్ళకి సకాలంలో చెల్లించానన్న. మళ్ళీ 12,000 తీసుకున్నానన్న. మళ్ళీ తర్వాత 13,000 అన్న. నిజంగా అలా తీసుకుని నేను వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చానన్న. అన్న రోడ్డు పక్కన షాపుల ముందు నా భర్త నేను వ్యాపారం చేసుకుంటూ ఉండగా మా ముందు మీరు వద్దు అవతలకి వెళ్ళి పెట్టుకోండి, మాకు షాపుకి అడ్డంగా వచ్చేస్తున్నారని మమ్మల్ని రోజుకు ఒక చాటికి తిప్పించేవాళ్ళన్న. కానీ తీసుకున్న 10,000తోనన్నా నేను సకాలంలో కట్టుకుని బ్యాంకు వాళ్ళకి నాకు అమౌంట్ పెంచారన్న. ఆ అమౌంట్ తో వ్యాపారం డెవలప్ చేసుకుని నేను కూడా ఒక షాప్ తీసుకున్నానన్న. అందరిలాగా ఒక షాప్ తీసుకుని నేను కూడా వాండర్గా అక్కడ నిలబడగలిగానంటే నిజంగా కేవలం అన్నా మీ దయ అన్న. ఇప్పుడు నన్ను గెంటేసిన వాళ్ళు లేరన్నా. నా సొంత షాపులో నేను వ్యాపారం చేసుకుంటున్నానన్నా. కేవలం అది మీ దయ జగనన్నా. నిజంగా చాలా సంతోషం అన్నా. అన్న అలాగే ఒక టైంలో అన్న గత ప్రభుత్వంలో డ్వాక్రా రుణమాఫీ అన్న ఇది చెప్పాలని ఉందనన్నా. నేను పడిన బాధ రుణమాఫీ చేస్తారని నమ్మి అన్న నేను డ్వాక్రా కట్టడం మానేశానన్న. ఆ టైంలో అన్న మళ్ళీ వడ్డీ మీద వడ్డీ వేసి బ్యాంకు వాళ్ళు నాకు నోటీసులు పంపించారన్న. నువ్వు కట్టాలి లేదంటే కుదరదని. అన్న నేను కాలువ కట్టిన చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం అన్న. మేము కట్టలేని పరిస్థితి టైంలో చాలా ఇబ్బంది పడ్డామన్నా. అన్న నేను కనీసం బయటికి వెళ్ళి తెచ్చి పరిస్థితి కూడా నా దగ్గర లేదన్న. నా గ్రూపులో ఉన్న వాళ్ళందరూ కట్టేసుకున్నారన్న. పేద స్థితిలో ఉన్న నేను కట్టలేకపోయానన్నా. చాలా ఇబ్బంది పెట్టారు నన్ను. ఆ టైంలో నా బంధువుల దగ్గరికి నేను వెళ్ళి బాధపడితే వాళ్ళకున్న చిన్న పనిముట్లు నాకు ఇచ్చారన్న. ఇవే తాగాడు పెట్టుకుని నువ్వు బ్యాంక్ కట్టేసుకుంటే మళ్ళీ ఇవ్వంగానే నాకు విడిపించి ఇచ్చేయమని. ఆ టైంలో అన్న నేను తీసుకొచ్చి ఇస్తే మీరు కట్టేయండి, ఒక వారానికి అమౌంట్ మళ్ళీ మీకు లోన్ ఇస్తామని చెప్పిన వాళ్ళన్నా. నేను డ్వాక్రా కట్టేసిన తర్వాత 3 నెలలకి నాకు లోన్ ఇవ్వలేదన్నా. అన్న నేను తిరిగాను, చాలా సార్లు తిరిగానన్నా. పక్కన నా బంధువులు గోల్డ్ పట్టుకొచ్చి పెట్టాను, వాళ్ళకి ఇవ్వాలి, ఏం చేయాలన్న పరిస్థితిలో నిజంగా అన్న చాలా బాధపడ్డానన్న. నేను నన్ను తిప్పించుకుని చాలా మోసం చేసిందన్న గత ప్రభుత్వం. కానీ అన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న ఒకప్పుడు బాధతో వచ్చిన ఈ కన్నీళ్లు నేను చెప్తున్నానన్నా. నిజంగా మీరు సీఎం గా వచ్చిన తర్వాత సంతోషంతో వస్తున్నాయి అన్న ఈ కన్నీళ్లు నాకు. ఎందుకంటే అన్న ఒక స్టేజ్ లో ఇప్పుడు ఉన్నానంటే నిజంగా మీ దయ జగన్ అన్న. అన్న ఒకప్పుడు చెవులు దిద్దులు కూడా పెట్టుకోవడానికి లేని నేనన్నా ఇప్పుడు ఇలా వేసుకుని ఉన్నానంటే నిజంగా మీ దయ జగన్ అన్న. అది ఎందుకన్నా ఇంకా మిమ్మల్ని వదులుకుంటాం మేము? ఎందుకన్నా మాకు వేరే గవర్నమెంట్, ఎందుకన్నా వేరే సీఎం, మాకు మీరుంటే చాలన్నా. అన్నా నేను మీతో మాట్లాడతానని వచ్చినప్పుడు మా పాప అంది, అమ్మ నువ్వు ఎక్కువ చదువుకోలేదు, మాట్లాడేది జగన్ గారితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలని ముద్దు పెట్టి పంపించిందన్నా నన్ను. అన్న ఇది వరకు సంక్రాంతి సెలవులు ఇస్తే ఊర్లు వెళ్ళిపోయేవాడు అన్న ఆడుకుంటానికి. అది కానీ ఇప్పుడన్నా మా అమ్మాయి 10వ తరగతి చదువుతుందన్న. ఆన్లైన్ క్లాసులు అన్న ఎప్పటికప్పుడే హోంవర్క్లు చేసి సార్లకు పెట్టాలంటన్నా. చక్కగా అసలు చదువు చాలా బాగుందన్న. నిజంగా స్కూల్ అన్న నాడు నేడు ప్రోగ్రాం పెట్టారన్న, చాలా బాగున్నాయి అన్న. ఇంత గొయ్యి నీళ్లతో బురద పాములతో మేము అప్పుడు వెళ్ళేవాళ్ళం అన్న. కానీ అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా అన్న
నిజంగా స్కూల్ చూస్తుంటే చాలా అన్న, ఒక్క పూట మా పిల్లలు స్కూల్ మానితే వాళ్ళ బాధ్యత అంతా వాళ్ళు వహిస్తున్నారన్న. ఎందుకు రాలేదు, ఏమైంది, ఆరోగ్యం బాగోలేదా అని ప్రతి ఫోన్ అన్న మా పిల్లలు రాలేదని, ఆరోగ్యం బాగోలేదంటే మళ్ళీ తగ్గిందా లేదా అని ఫోన్లు అన్న. నిజంగా మీరు చూపించిన మాటలు కూడా రావట్లేదు జగనన్న. నేను ఇంటికాడ ఇలా మాట్లాడాలని వచ్చానన్నా, కానీ మీ ఎదురుగా కూర్చున్న తర్వాత ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదన్న నాకు. అన్న ఆరోగ్యశ్రీ పెట్టారన్న, నా భర్తకి అలా వ్యాపారం చేసుకుని ఉండగా స్ట్రోక్ వచ్చిందన్న. విజయవాడ హాస్పిటల్కి వెళ్ళాము, 3 రోజులు హాస్పిటల్లో ఉన్నామన్నా. కానీ మాకంటూ రూపాయి కూడా ఖర్చు లేకుండా జాగ్రత్తగా చూసి పంపించారన్న. మా అమ్మమ్మ అన్న ఇప్పుడు విజయవాడ హాస్పిటల్లో ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఆవిడకి 4 అమ్మాయిలన్నా, వివాహం అయిపోయింది. ఆవిడ చివరి స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు క్యాన్సర్తో బాధపడుతుందన్న. విజయవాడ హాస్పిటల్లో నెలకి 3 రోజులు చికిత్స పొందుతుందన్న. నిజంగా మా వాళ్ళంటూ ఆవిడ దగ్గర ఎవరు ఉండట్లేదన్న. కేవలం హాస్పిటల్ వాళ్ళే, నర్సులు వాళ్ళందరూ దగ్గరుండి 3 రోజులు చూసుకుని మెడిసిన్స్ అన్ని టయానికి ఇచ్చి శుభ్రంగా కోలుకున్న తర్వాత మళ్ళీ మాకు ఫోన్ చేస్తున్నారని, అమ్మ తీసుకెళ్ళండి అని. నెలకు 3 రోజులు హాస్పిటల్లో ఒక్కదే ఉంటుందంటే నిజంగా మీరు పెట్టిన ఆరోగ్యశ్రీ దయవల్లేనన్నా మా అమ్మమ్మ ఇప్పుడు అలా ఉందంటే. నిజంగా అన్న, మా అమ్మమ్మ విజయవాడ పిన్నోళ్ళ ఇంటికాడ ఉందన్న. ఇలా వెళ్తున్నామని చెప్తే ఆవిడకి ఈ పళ్ళన్నీ ఊడిపోయినాయి అన్న, ముసలిది బాగా. ఆ స్థితిలో వీడియో పెట్టిందన్న జగన్ గారికి చూపించమని. కానీ నేను చదువుకోలేదు కదన్నా, ఫోన్ ధ్యానిస్తారా లేదా అని నేను తేలేదన్నా. కానీ ఆవిడ తరఫున కూడా మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నా. అన్న, మీరు పెట్టిన స్కీమ్ లో గొప్పది ఏంటంటే కాపు నేస్తం అన్న. దాని గురించి నేను చెప్పాలన్నా. ఎందుకంటే ఇంతవరకు ఎంతో గవర్నమెంట్ వచ్చినా కానప్పటికీ కూడా ఏ సీఎం గారు కూడా కాపు అనే వాళ్ళని గుర్తించిందే లేదన్న. కానీ మీరు పెట్టిన పథకం కాపు నేస్తామన్న. కాపు మహిళలు కూడా గవర్నమెంట్ బ్యాంకుకి వెళ్ళి వాళ్ళ అకౌంట్ లో కూడా ఒక కొద్ది అమౌంట్ వేయాలన్న గొప్ప ఆలోచనకి నిజంగా ధన్యవాదాలన్న. నేను తెచ్చుకున్నానన్న 15,000 బ్యాంక్ వెళ్ళి అకౌంట్ లో పండియన్న. నాకు కూడా ఆ తెచ్చిన 15,000 చీరల వ్యాపారం మొదలు పెట్టానన్నా. నేను కొద్దిగా చీరలు తీసుకొచ్చి నా భర్త షాప్ మెయింటైన్ చేసుకుంటున్నారన్నా. నేను ఆ పడిన 15,000 కొద్దిగా చీరలు తీసుకొచ్చి అమ్ముకుంటున్నానన్నా. 15,000 రూపాయలతో మొదలెట్టిన వ్యాపారం ఈ పండగ వల్ల 50,000కి నేను రొటేషన్ చేయగలిగాను జగనన్న. నిజంగా చాలా సంతోషం అన్న. అన్న, అమ్మఒడి తీసుకుంటున్నానన్నా. నా భర్తకి పెన్షన్ వస్తుందన్న, ఆరోగ్యశ్రీ ఉందన్న. ఇంకా చాలా మీరు పెట్టిన ప్రతి పథకం కూడా నేను పొందుకున్నానన్న. నిజంగా అన్న, నేను జ్యూస్ షాప్ అన్నాను, అది చాలా బాగా బ్రహ్మాండంగా ఉందన్న. ఇలాంటి పరిస్థితిలో మా ఆయన గారు ఒకటే అన్నారన్న, షాప్ కట్టేయాలి 4-3 రోజులు అంటే. అన్న మనకు ప్రతి ఒక్కటి ఇచ్చారు కాబట్టి ఆయన గురించి చెప్పడానికి నేను ఎన్ని రోజులైనా తిరుగుతానే ఉన్నానన్న. మళ్ళీ ఆయన పొద్దునే 6ంటికి లేపానన్నా. నేను నడువు టైం అయిపోతుంది, మళ్ళీ ఫోన్ వచ్చేస్తుంది మన కరెక్ట్ గా కలెక్టర్ గారి దగ్గర ఉండాలని. ఆయన టిఫిన్ కూడా పెట్టలేదన్న, బీపీ టాబ్లెట్ కూడా వేయలేదన్న ఆయనకి. ఆయన బయట ఏమన్నారు, నేను లోపలుండి మాట్లాడుతున్నానన్నా. అన్న, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం అన్న. నిజంగా నాలాంటి వాళ్ళకి ఇంత కలెక్టర్ గారు దగ్గరికి 2-3 సార్లు కొద్ది సమస్య ఉండి వచ్చాను, పరిష్కారం అయింది. ఆయన పక్కన ఇలా కూర్చోవాలంటే, మీ ముందు ఎలా మాట్లాడాలంటే నిజంగా నాలాంటి వాళ్ళకి ఇంత అవకాశం ఇచ్చినందుకు రుణపడి ఉంటాను జగనన్న. థ్యాంక్ యూ తల్లి.